వ్యతిరేక కాంగ్రెస్ వ్యతిరేక కాంగ్రెస్ నశించాలి కాంగ్రెస్ నశించాలి 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 పోడు పరిగెత్తి అందిస్తాను. పార్లమెంట్ కాడికే వస్తున్నాను, స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. ఇందిరాగాంధీ గారి కథ భారతదేశంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు 95,700 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను మనం పట్టుకొని అల్లుడిని సాగినట్టు సాగి ఇందిరాగాంధీ పాకిస్తాన్కి పంపించింది. ఈ దుష్ట కాంగ్రెస్, నీచమైన కాంగ్రెస్, నీచ బుద్ధి కలిగిన కాంగ్రెస్ 54 మంది భారత యుద్ధ ఖైదీల్ని విడిపించుకునే యోగ్యత లేని కాంగ్రెస్ ఇది. 95,700 మందిని బేషరత్తుగా అల్లుడిని సాగినట్టు సాగి పాకిస్తాన్కి పంపించింది. 54 మంది హిందూ యుద్ధ ఖైదీలని పాకిస్తాన్ నుంచి విడిపించుకోలేకపోయింది. ఇది వాళ్ళ చేతగాని తనానికి, భారతదేశం అంటే గౌరవ మర్యాదలు లేని అని చెప్పడానికి ఇది మచ్చుతునక. పార్లమెంట్లో మొన్న మన రాహుల్ గాంధీ గారు సిగ్గు లేకుండా మన దేవుడిని చూపిస్తూ, మీ దేవుళ్ళకంతా ఆయుధాలు ఉన్నాయి, మీరే ద్రోహులు, మీరే ఎక్కువగా టెర్రరిస్టులాగా ఉంటారు, మీరే అరాచకాలు సృష్టిస్తారు, క్రిస్టియన్లు మంచివాళ్ళే, వాళ్ళు శాంతి కాముకులు, ముస్లింలు మంచివాళ్ళే, వాళ్ళు బైబిల్ పట్టుకొని ఉంటారు సైలెంట్గా, ముఖ్యంగా హిందువులే అని హిందూ దేశంలో ఉండి హిందూ దేశంలో బ్రతుకుతూ ఇటలీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ మన మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఈ యొక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి గౌరవ మర్యాదలైన లీడర్షిప్ వాళ్ళని తప్ప
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ఈ లీడర్షిప్ పీజే జనం వల్ల మన హిందూ సాంప్రదాయం మంటగలిసిపోతుంది. భారతదేశ గౌరవ మర్యాదలు కూడా మంటగలిసిపోతున్నాయి. భారతదేశం కాదు, ఇక మీదట దీన్ని హిందుస్థాన్ అని పిలవాలి. అదే కాకుండా ఎవరెవరైతే స్వాతంత్ర పోరాటంలో మనకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా భాగాలుగా ముక్కలుగా ఇచ్చేశారు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ తనివి తీరకుండా ఈ కాంగ్రెస్ విధవలు కేరళలో కూడా మాకు సపరేట్గా దేశం కావాలంటే దాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతా ఉంది. ఇంతేకాదు ఈ చేతగాని రాహుల్కి 1 2 3 కూడా జాతిగా వీడు ఎక్కడెక్కడో యూనివర్సిటీలు చదివి వచ్చానని భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో మంటగలుపుతున్నాడు. కాబట్టి ఇతని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పుట్టినవాడు తప్ప వేరేవాడు లీడర్ కావడానికి వీల్లేదు. మన రాహుల్ గాంధీ చేసే కార్యక్రమాలన్నీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు. అతను తలసరి ఆదాయం అంటాడు. ఇప్పుడు తలసరి ఆదాయం మన సారికి 10 కోట్లు ఉంది, నా దగ్గర 10 రూపాయలు ఉందంటే ఆయన ఆదాయం తెచ్చి అందరికీ పనిచేస్తామంటాడు. వీడిని అబ్బసొత్తా పంచడానికి భారతదేశం వీడి అబ్బసొత్తా. వాడిని అబ్బ చేస్తే వాడిని తాత చేస్తే 100ల పొద్దుకి ఎకరాలు పెట్టి సమాధులు కడతారు. మన ఆంధ్రుల ఆరాధ్యుడు పివి నరసింహారావు గారు చనిపోతే ఢిల్లీలో వేయనీయకుండా హైదరాబాద్కు తరలించారు బలింతంగా. ఢిల్లీలో చనిపోయిన మన నరసింహారావుకి 3 అడుగులకు 6 అడుగుల స్థలం లేదండి. ఏమి ఢిల్లీ ఏమైనా వీడి అబ్బ సొత్తా వాడి అబ్బ సొత్తా? కనీసం మన మనుషులు కూడా మన తెలుగు వాళ్ళు కూడా హిందువులు కూడా యోచన చేయకుండా నీచమైన కార్యక్రమం బలింతంగా హైదరాబాద్కు పంపించేశారు. హైదరాబాద్కు పంపిన నరసింహారావు గారి మృతదేహం సంపూర్ణంగా